బిగ్ బాస్ సీజన్ 8 లో 5వ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇక ఈ నామినేషన్స్ ప్రక్రియలో చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. ఇక అందులో భాగంగా ది మోస్ట్ స్పైసీ ఎపిసోడ్ అనేది నిఖిల్ వర్సెస్ ప్రేరణ మధ్య అయితే జరిగింది. ఇక నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా నిఖిల్ ని నామినేట్ చేస్తుంది. ఇక దానికి గల కారణాలు ఈ విధంగా చెప్తుంది. నిఖిల్, నువ్వు ఈ హౌస్ లోని చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్, బట్ నువ్వు మరీ చెప్పుడు మాటలు విని హౌస్ లో ఈ పరిస్థితికి వచ్చావు. సో నువ్వు మళ్ళీ స్ట్రాంగ్ గా కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగని నా సెకండ్ రీజన్ వచ్చేసి నీ వల్లే మా క్లాన్ ఓడిపోవటం జరిగింది. ఒకవేళ నువ్వు ఇచ్చిన మాట ప్రకారమే చేసి ఉంటే కనుక హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని రాకుండా ఆపేవాళ్ళం. కానీ నువ్వు సెల్ఫిష్ గా ఆలోచించి నీ క్లాన్ కి ఉపయోగపడే విధంగా నబిల్ ని రేస్ నుంచి తప్పించడం చేశావు. ఒకవేళ నువ్వలా చేసి ఉండక ఉంటే మనం మొత్తం కూడా గెలిచుండే వాళ్ళం. సో ఆ రీజన్ తో నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని అంటుంది ప్రేరణ. దానికి నిఖిల్ డిఫెండ్ చేసుకుంటూ, నేనెప్పుడు ఎవరి మాటలు వినలేదు ప్రేరణ, నేను నా మనసుకి నచ్చింది చేసుకుంటూ వచ్చాను తప్ప చెప్పుడు మాటలు ఎప్పుడు నేను వినలేదు. నువ్వేదో నన్ను నామినేట్ చేయాలని పర్సనల్ గా గర్జి పెట్టుకుని నామినేట్ చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. వెరాజ్ ద సెకండ్ రీజన్ ఐ ఒబే దట్ బికాస్ ఐఎమ్ ద వన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అని అంటాడు నిఖిల్. ఈ విధంగా ప్రేరణ నిఖిల్ ని నామినేట్ చేయటం మీ అభిప్రాయం ఏంటి? ప్రేరణ పాయింట్స్ కరెక్టేనని మీకు అనిపిస్తుందా? నిఖిల్ కి ఈ వారం గట్టిగా ఓటింగ్ పడుతుందని అనుకుంటున్నారా? వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.